Usmania University from Hyderabad Regional Center. Today our topic is PHIC 133 History of India from 1206 to 1707. ఈ బుక్లో నుంచి యూనిట్ 1లో టాపిక్ ఏంటంటే యూనిట్ 1 ట్రెండ్స్ ఇన్ రైటింగ్ ఆఫ్ హిస్టరీ, ట్రెండ్స్ ఇన్ రైటింగ్ మెడివల్ హిస్టరీ. మెడివల్ హిస్టరీ రాయడానికి, మధ్యయుగం హిస్టరీ రాయడానికి, ఏన్షియంట్ హిస్టరీ ఎలా అయితే రాయడానికి వివిధ సోర్సెస్ ఉన్నాయో, మెడివల్ హిస్టరీ రాయడానికి, మెడివల్ హిస్టరీ అంటే మరి ముఖ్యంగా 1206 to 1707 అంటే ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ పీరియడ్ గురించి రాయడానికి వివిధ సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ద్వారానే ఆ హిస్టరీ, మెడివల్ హిస్టరీ రచింపబడుతుంది. కాబట్టి ఆ యొక్క సోర్సెస్ యొక్క డీటెయిల్స్, ట్రెండ్స్ ఇన్ హిస్టరీ రైటింగ్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సోర్సెస్ ఏమేమి ఉన్నాయి మెడివల్ హిస్టరీ రైటింగ్. మెడివల్ హిస్టరీ రైటింగ్ సోర్సెస్ ఏంటంటే, మొట్టమొదటి సోర్సెస్ మెడివల్ హిస్టరీ రైటింగ్కు అరబిక్ సోర్సెస్, ఆ తర్వాత పర్షియన్ సోర్సెస్. ఎందుకంటే ఇస్లామిక్ హిస్టరీలో మొట్టమొదటి లాంగ్వేజ్ ఏంటంటే అరబిక్ లాంగ్వేజ్. కాబట్టి అరబిక్ లాంగ్వేజ్లో అరబిక్ ఎంపైర్, ఇస్లాం ఎస్టాబ్లిష్ కాగానే అరబిక్ ఎంపైర్ వచ్చింది. కాబట్టి అరబిక్ రైటింగ్ మొదలైంది. అరబిక్ ఎంపైర్, ఇస్లామిక్ ఎంపైర్ ఈజ్ ఫస్ట్ ఎంపైర్ ఈజ్ అరబిక్ ఎంపైర్. సో కాబట్టి అరబ్ లాంగ్వేజ్లో ఈ యొక్క రిటర్న్ సోర్సెస్ వచ్చినాయి. ఈ అరబిక్ లాంగ్వేజ్లో రిటర్న్ సోర్సెస్ వచ్చిన సోర్సెస్ ఏంటంటే, దీంట్లో ఈ యొక్క ఇన్వాడర్స్కి ఎలాంగ్ విత్ ఇన్వాడర్స్ ఎవరు, గజ్నీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఇన్వాడర్స్ అమ్మడి వచ్చినటువంటి అల్బెరీని, అమీర్ ఖుస్రూ వాళ్ళ యొక్క రచనలు, అరబిక్ రచనలు. మరి ఈ యొక్క అరబిక్ ట్రెడిషన్ ఏంటి అంటే, దీంట్లో సోషల్, కల్చరల్, రిలీజియస్ హిస్టరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. అంతేకాకుండా డెమోక్రటిక్ వేలో ఈ యొక్క అరబిక్ రచనలు ఉన్నాయి. ఆ విధంగా మొట్టమొదటిసారి ఢిల్లీ సుల్తానేట్లో అరబిక్ రైటింగ్స్ ఉన్నాయి. అరబిక్ రైటింగ్స్, ఈ అరబిక్ రైటింగ్స్ తర్వాత వచ్చినటువంటి ట్రెడిషన్ ఏంటంటే పర్షియన్ రైటింగ్స్. అయితే అరబిక్ రైటింగ్స్ ఏంటంటే, ఈ యొక్క అరబిక్ రైటింగ్స్ లెటర్సు, కాన్వర్జేషన్ లెటర్సు, మరి ఈ అరబిక్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ రాసినటువంటి యొక్క సోషల్, కల్చరల్, ఎకనామిక్, రిలీజియస్ హిస్టరీని కవర్ చేస్తూ డెమోక్రటిక్ పందాలో రాయబడినటువంటి అరబిక్ రచనలు. అరబిక్ రచనల నుంచి నెమ్మదిగా పర్షియన్ ట్రెడిషన్ వచ్చింది. పర్షియన్ ట్రెడిషన్ ఏంటి అంటే, రూలర్స్ను హైలైట్ చేస్తూ, రూలర్స్ ఎవరైతే ప్యాటర్న్ పోషించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క హిస్టరీని రాయటం, అది పర్షియన్ ట్రెడిషన్ అంటారు దాన్ని. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హిస్టరీని పొగుడుతూ రాసేది ఈ ఏంటి అంటే, ఎవడు నాజిరుద్దీన్ మహమ్మద్ గురించి రాసినటువంటి మినహరస్ అనేవాడు, మిన్సార్ అనేవాడు నాజిరుద్దీన్ మహమ్మద్ గురించి రాశాడు.
అట్లనే ఈ యొక్క జియావుద్దీన్ బరణి తారిక్ ఫిరోజ్ షా అనేది రాశారు పర్షియన్లో. అంటే పర్షియన్ ఏంటంటే డైనాస్టిక్ హిస్టరీ, రూలర్స్ హిస్టరీ. అది అరబిక్ హిస్టరీ ఏంటంటే ఏజ్ ఆఫ్ హిస్టరీ, అంటే ఆ సోషల్, కల్చరల్, ఎకనామిక్, రిలీజియస్ ఆల్ కవర్ చేసేది. డెమోక్రటిక్ పొందాలో అన్ని కవర్ చేసేటువంటిది అరబిక్ హిస్టరీ, అరబిక్ ట్రెడిషన్ ప్రధానం. పర్షియన్లో రూలర్స్ను ఎవరైతే రూలర్స్ ఉంటారో, ఎవరైతే ప్యాటర్న్ చేస్తారో వాళ్ళను పొగుడుతూ జియావుద్దీన్ బరిని తారిక్ ఫిరోజ్ షా తుగ్లక్ను పొగుడుతూ రాస్తారు. సో ఆ విధంగా పర్షియన్ ట్రెడిషన్ అంటే రూలర్స్ను గ్రేట్ రూలర్స్ను సెంటర్గా చేసుకొని రాసేటువంటి గ్రంథాలను ఏమంటారంటే పర్షియన్ ట్రెడిషనల్ రైటింగ్స్. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్లో, మరి మొఘల్స్లో కూడా పర్షియన్ రైటింగ్స్ వచ్చినాయి. మొఘల్ హిస్టరీ చెప్పేటువంటి పర్షియన్ అంటే రూలర్స్ను బేస్గా చేసుకున్నటువంటి రైటింగ్స్. అది పర్షియన్కు అరబిక్ రైటింగ్స్కు ఉన్నటువంటి ముఖ్యమైన తేడా. పర్షియన్ రైటింగ్స్ డైనాస్టిక్ హిస్టరీ, రూలర్స్ను ప్రేజ్ చేస్తూ హిస్టరీ ఫ్రమ్ ది రూలర్స్ బయోగ్రఫీస్ బేస్ మీద రాస్తుంటారు. అది పర్షియన్ ట్రెడిషన్. అరబిక్ ట్రెడిషన్ ఏంటంటే ఈ యొక్క సోషల్, కల్చరల్, రిలీజియస్, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది పీపుల్ బేస్ మీద రాసేటువంటిది అరబిక్ ట్రెడిషన్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ది అరబిక్ ట్రెడిషన్కు పర్షియన్ ట్రెడిషన్స్. ఈ పర్షియన్ గ్రంథాలు ఎక్కడ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఉన్నాయి. ఢిల్లీ సుల్తానేట్ రాజుల గురించి చెప్పేటువంటి ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఉన్నాయి. అదేవిధంగా మొఘల్స్ పీరియడ్లో కూడా పర్షియన్ గ్రంథాలు ఉన్నాయి. ఈ డైనాస్టిక్ హిస్టరీ, రూలర్స్ను సెంటర్గా చేసుకొని రాసేటువంటి ట్రెడిషన్ పర్షియన్ ట్రెడిషన్ అంటారు. ఆ తర్వాత ఇలాంటి పర్షియన్ అరబిక్ గ్రంథాలు కాకుండా, ట్రెడిషన్ కాకుండా, మరి క్రానికల్స్, ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ను చెప్పేటువంటి క్రానికల్స్, హిస్టారికల్ క్రానికల్స్, సుల్తానేట్ పీరియడ్ని కవర్ చేసేటువంటి, మరి అదేవిధంగా మొఘల్స్ పీరియడ్ని కవర్ చేసేటువంటి క్రానికల్స్ రెండు ఉన్నాయి. ఢిల్లీ సుల్తానేట్ కవర్ చేసేటువంటి క్రానికల్స్ ఏంటంటే ఈ యొక్క పర్షియన్ ఎవరి నుంచి వచ్చిందంటే ఫిరదౌసీ నుంచి పర్షియన్ లాంగ్వేజ్, పర్షియన్ ట్రెడిషన్ వచ్చింది. అరబిక్ ట్రెడిషన్ ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క మొట్టమొదటిది అరబిక్ ట్రెడిషన్ రాజ్ అనేటువంటి వానికి మొయినుద్దీన్ మసూద్ నుంచి వచ్చినటువంటిది ఈ అరబిక్ ట్రెడిషన్. పర్షియన్ ట్రెడిషన్ ఫిరదౌసీ నుంచి వచ్చింది. ఇవి కాకుండా క్రానికల్స్, ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో క్రానికల్స్, మొఘల్స్ పీరియడ్లో కూడా క్రానికల్స్, అంటే బయోగ్రఫీ ఆఫ్ గ్రేట్ మ్యాన్ క్రానికల్స్ ఉన్నాయి. ఈ క్రానికల్స్ ఏంటంటే ఈ క్రానికల్స్ను ఎవరు అల్బెరనీ క్రానికల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏంటంటే ఈ తబ్తి నసరి అనేది ఈ యొక్క నజీరుద్దీన్ మహమ్మద్
అంకితం ఇచ్చినటువంటి గ్రంథం తబ్తీ నజరీ ఆ గ్రంథాన్ని, ఇది ఢిల్లీ సుల్తానేట్లో ఉన్నటువంటి గ్రంథం. తర్వాత తారీఖీ ఫిరోజ్ షా జియావుద్దీన్ బర్నీ రాసినటువంటి ఢిల్లీ సుల్తానేట్. అట్లనే మొఘల్స్ పీరియడ్లో కూడా, మొఘల్ పీరియడ్లో అఫ్తీ అనే, అది అక్బర్ పీరియడ్లో మొత్తం అక్బర్ బిగినింగ్ ఆఫ్ ఇస్లామిక్ హిస్టరీ నుంచి అక్బర్ దాకా రాసినటువంటి అఫ్తీ అనేటువంటి రైటర్ను తోటి రాపించాడు అక్బర్. సో అది కాకుండా ఈ క్రానికల్స్ ఇంకా ఏంటంటే, ఈ యొక్క మరి అమీర్ ఖుస్రు, అల్బోరిని కాకుండా ఈ యొక్క తారీఖీ ఫిరోజ్ షా, జియావుద్దీన్ బర్నీ గ్రంథాలు కాకుండా మొఘల్స్ కాలంలో అబుల్ ఫజల్ ఐనీ అక్బరి, అక్బర్నామా, ఇవి మొఘల్ క్రానికల్స్ అంటారు. ఐనీ అక్బరి అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని, అకౌంట్స్ను, మరి ఒక మిగతా కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ వగైరా అదంతా చెప్పేటువంటిది ఐనీ అక్బరి అంటారు. ఈ రెండు కూడా ఐనీ అక్బరి, అక్బర్నామా రెండు కూడా అబుల్ ఫజల్ రాసినటువంటి. ఈ రెండింటిని కూడా అక్బర్నామా అంటే ఇక్కడ మొఘల్ ట్రెడిషన్కు ఢిల్లీ సుల్తాన్ ట్రెడిషన్కు కొంచెం తేడా ఉంది. ఢిల్లీ సుల్తాన్ క్రానికల్స్ ఎలా ఉన్నాయంటే, క్రానికల్ ట్రెడిషన్ ఏంటంటే ఎక్కువగా రిలీజియస్ కల్చరల్ ఆస్పెక్ట్తో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తానేట్ కొంచెం రిలీజియస్ ఆస్పెక్ట్లో ఉన్నాయి ఢిల్లీ సుల్తానేట్లో. కానీ మొఘల్స్ పీరియడ్లో లిబరల్, అబుల్ ఫజల్ రాసినటువంటి గ్రంథాలు లిబరల్గా, సెక్యులర్గా ఉన్నటువంటి గ్రంథాలు. అబుల్ ఫజల్ రాసిన మొఘల్ ట్రెడిషన్కు, అబుల్ ఫజల్ ట్రెడిషన్కు జియావుద్దీన్ బర్నీ, ఢిల్లీ సుల్తానేట్, ఫిరోజ్ షా తుగ్లక్ రాసినటువంటి జియావుద్దీన్ బర్నీ గ్రంథాలకు తేడా ఉంది. అవి సెక్యులర్, లిబరల్, రేషనల్, ఇది మొఘల్స్. ఇవి ఢిల్లీ సుల్తానేట్ గ్రంథాలు క్రానికల్స్ రేషనల్ కాదు, లిబరల్ కాదు, రిలీజియస్ పర్స్పెక్టివ్లో రాసినవి. సో ఈ విధంగా మరి ఈ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఈ నజరుద్దీన్ తబ్కతీ నజరీ కాకుండా ఈ జియావుద్దీన్ బర్నీ రాసినటువంటి గ్రంథాలు, తారీఖీ ఫిరోజ్ షాలో ఏమేమి అలావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పాడు. అలావుద్దీన్ ఖిల్జీ అంటే అతనికి బాగా, ఎవరికి, జియావుద్దీన్ బర్నీకి బాగా పడదు. ఎందుకంటే అలావుద్దీన్ ఖిల్జీ మత ఛాందస్సును, మతాన్ని లెక్క చేయలేదు. నేనే మతాధికారిని, ఎవరిని కూడా ఉలేమాలను లెక్క చేయలేదు. కానీ అతని పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధిని, అతని పీరియడ్లో కట్టబడినటువంటి ఢిల్లీ కట్టడాల గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా గొప్పగా ఉన్నాయని రాసినాడు ఎవరు, ఈ యొక్క జియావుద్దీన్ బర్నీ. మార్కెట్ కంట్రోల్, ప్రైస్ కంట్రోల్ కూడా రాశారు, దాన్ని గొప్పగా ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఆ అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఐడియాలజీ ఐడియల్ కింగ్ అని అన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఐడియల్ కింగ్, ఐడియల్ రాజు. అతను ఇంటలెక్చువల్ రాజు, కానీ ఆ పబ్లిక్ సపోర్ట్ చేయలేదు, దానివల్ల అతను ఫెయిల్ అయినాడని రాశాడు. కానీ కింగ్ మాత్రం నేచురల్గా మంచి స్వభావుడు. అతను
పెద్ద ఫిలాసఫర్, ఐడియల్ కింగ్ అని రాశాడు. మరి ఇంకా ఏం రాశారంటే తారీఖీ ఫిరోజ్ షాలో ఫిరోజ్ షా తుగ్లక్ కట్టబడినటువంటి నీటి పారుదల, ఇరిగేషన్ ఫెసిలిటీసు, గార్డెన్స్, ఫిరోజ్ షా కోట్ల, మిగతా యొక్క ఈ డెవలప్మెంట్స్, కన్స్ట్రక్షన్స్ గురించి రాశాడు ఎవరు? జియావుద్దీన్ బర్గ్. సో మరి అట్లనే మరి మొఘల్ క్రానికల్స్లో ముఖ్యమైనటువంటి వాడు అబుల్ ఫజల్ రాసినట్టు అక్బర్నామా. అక్బర్నామా అంటే స్టోరీ ఆఫ్ ది అక్బర్. ఆ కాలంలో, అక్బర్ కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా వివరిస్తూ అక్బర్ చరిత్రను తెలుపుతుంది అక్బర్నామా. ఐనీ అక్బర్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, హౌ టు క్యారీ ది అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా ఐనీ అక్బర్లో ఉన్నది. ఎకానమీ ఎట్లా, రెవెన్యూ కలెక్షన్ ఎట్లా, రెవెన్యూ స్పెండింగ్ ఎట్లా, ఇవన్నీ కూడా హౌ రూలర్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఐనీ అక్బర్లో ఉంటుంది. అక్బర్ నామాలో స్టోరీ ఆఫ్ ద పీరియడ్ అండ్ ఆల్సో స్టోరీ ఆఫ్ ది అక్బర్. ఇబాదత్ ఖానా అంటే రిలీజియస్, ఆల్ పీపుల్ సిట్ టుగెదర్ ఉండేటువంటి ఇబాదత్ ఖానాను నుంచి అక్బర్ అన్ని మతాలు సమానమే, దీన్ని ఇలా ఈ మతాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే ఆ అన్ని మతాలు ఇబాదత్ ఖానాలో అందరినీ సమావేశపరిచి, అక్బర్కు రీడింగ్ రైటింగ్ రాదు, అయినప్పటికీ కూడా అన్ని మతాలను సమావేశపరిచి ఇబాదత్ ఖానాలో అన్ని మతాల సారాంశం ఒక్కటే కాబట్టి ఒకటే రిలీజన్ ఉంటే మంచిదని దీన్ని ఇలా కొత్త రిలీజన్ ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని నేషనల్ రిలీజన్, ఇండియన్ నేషనల్ రిలీజన్ అని పెట్టాడు. దాన్ని మాత్రం ఎవరి మీద అక్బర్ రుద్దలేదు, ఎన్ఫోర్స్ చేయలేదు, ఎవరిని ఎంకరేజ్ దీన్ని పాటించాలి. ఆ విధంగా సెక్యులర్గా, రేషనలిస్ట్గా, లిబరల్గా ఉన్నటువంటి గ్రంథాలు మొఘల్ కాలంలో వచ్చినాయి. అది మొఘల్ క్రానికల్స్ అంటారు. ఇంకా ఇవి కాకుండా మెమాయిర్స్ అంటే తన చరిత్రలను తనను రాసుకునే గ్రంథాలు కూడా మధ్యయుగ చరిత్ర రాయడానికి ఉపయోగపడుతుంది. ఈ మెమాయిర్స్ ఏంటంటే మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ కూడా తన మెమొరీని, తన జ్ఞాపకాలను తను రాసుకున్నాడు. దాన్ని తుజికి మెమొరీ, తుజికి దాన్ని ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ మెమొరీ అన్నారు. మెమరీస్, తన యొక్క ఆటోబయోగ్రఫీని తనే రాసుకోవడానికి మెమరీస్ అంటారు. ఆ తర్వాత మరి ఈ మెమోరీస్ ఎక్కడ అంటే ఇంకా బాబర్ రాసినాడు. బాబర్ నామా ఎవడు రాసుకున్నాడు? అతనే రాసుకున్నాడు బాబర్ నామా. బాబర్ తుజికి బాబరీ అని పేరు పెట్టుకున్నాడు. తుజికి బాబర్, బాబర్ నామా. ఆ బాబర్ నామాలో ఏం చెప్తుందంటే ఆ కాలంలో ఉన్న సమకాలీన సంఘటనలన్నింటి గురించి ఆ బాబర్ రాసుకున్నాడు. ఏమని, ఎలా యుద్ధం చేసినాడు, ఎలా ఇండియా మీదకి వచ్చినాడు, ఎలా రాజపుత్రులతో యుద్ధం చేసినాడు, ఎలా బాబర్ పానిపట్ యుద్ధంలో గెలుపొందాడు. ఫస్ట్ పానిపట్ వారు ఎవరి మీద? ఢిల్లీ సుల్తాన్ అప్పుడున్న లోడీస్, ఇబ్రాహిం లోడీ మీద ఎలా గెలుపొందాడు, మొదటి పానిపట్ యుద్ధం గురించి. ఆ తర్వాత యుద్ధాలు, ఎవరి? రాజపుత్రులతో యుద్ధాలు, అవన్నీ కూడా తుజికి రాజపుత్రులు యుద్ధాలు, బ్యాటిల్ ఆఫ్ కాన్వా యుద్ధం, సో గోగ్రా యుద్ధం, ఈ యుద్ధాలన్నింటినీ కూడా రాజపుత్రులతో చేసిన యుద్ధాలు, ఎలా అతను తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగిండు,
1526 నుంచి మొదటి పానిపట్ నుంచి 1530 వరకు జరిగిన 29 వరకు జరిగిన సంఘటనలన్నింటి కూడా తుజికి బాబరీలో బాబర్ నామాలు బాబర్ తన ఆటోబయోగ్రఫీని తనే రాసుకున్నాడు. అది మొఘల్ హిస్టరీని ఆ బాబర్ కాంటెంపరీ పీరియడ్ని స్టడీ చేయడానికి కూర్చడానికి పనికొస్తుంది. ఆ తర్వాత ఇంకా బాబర్ నామే కాకుండా గుల్బదన్ బేగం హుమాయూన్ నామా రాసింది. అంటే హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర రాసింది. ఎవరు? గుల్బదన్ బేగం. హుమాయూన్ నామా, హుమాయూన్ తన అన్న అయినటువంటి బాబరు కొడుకు హుమాయూన్ చరిత్రను ఆయన యొక్క హుమాయూన్ యొక్క సిస్టర్ గుల్బదన్ బేగం హుమాయూన్ నామా రాసింది. దాంతో హుమాయూన్ ఎలా సింహాసనానికి వచ్చాడు, ఎలా ఎన్ని కష్టాలు పడ్డాడు, షేర్ షా సూరి తోటి ఎలా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, మరి ఎలా మళ్ళీ హుమాయూన్ మళ్ళా రాజ్యాన్ని ఎలా పట్టుకున్నాడు, మళ్ళా రాజ్యాన్ని షేర్ షా సూరి వారసును ఎలా ఓడించి మళ్ళా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, అతని అంతం ఎలా జరిగింది, ఎలా అంటే లైబ్రరీలో ఉన్న స్టెప్స్ మీద నుంచి పడి చనిపోయినాడు హుమాయూన్. ఎక్కువ కాలము సెకండ్ బ్యాటిల్. సో ఈ హుమాయూన్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత ఎక్కువ కాలము ఎంజాయ్ చేయలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోయినాడు. కొడుకు హుమాయూన్ కొడుకు అక్బర్ను వదిలేసినాడు, భార్యను వదిలేసినాడు. ఎక్కడ? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇరాన్, పర్షియా దేశానికి పారిపోయినాడు. సో అక్కడ నుంచి మళ్ళీ నెమ్మదిగా వచ్చి ఆక్రమించుకున్నాడు. మళ్ళీ మొఘల్ ఆగ్రాను మళ్ళీ పట్టుకున్నాడు. ఢిల్లీ సుల్తానేట్లో ఢిల్లీ మొట్టమొదట అలావుద్దీన్ ఖిల్జీ సిరిలో మరి కుతుబ్ మినార్ ఉన్న చోట, ఆ తర్వాత వేరే చోట ఢిల్లీ. సో ఇది ఢిల్లీ సుల్తాన్ కాకుండా మొఘల్స్ మాత్రం ఆగ్రాను క్యాపిటల్గా చేసుకున్నారు. అది ఇబాదత్ ఖానా, ఫతేపూర్ సిక్రీ, తుజికి జాంగీరీ. ఇది హుమాయూన్ నామా తర్వాత జహాంగీర్ తన యొక్క మెమరీస్ను తనే రాసుకున్నాడు. దాన్ని ఏమంటారంటే తుజికి జాంగీరీ అంటారు. ఆ జహాంగీరు అంటే హుమాయూన్ తర్వాత వచ్చినటువంటి వాడు తుజికి జహాంగీర్ యొక్క చరిత్ర. హుమాయూన్ కొడుకు అక్బర్ తర్వాత అక్బర్ కాలంలో రచనలు ఎవరంటే అబుల్ ఫజల్ రాసినాడు. ఇంకా అదే కాకుండా అక్బరు యొక్క హిస్టరీని, ఇస్లామిక్ హిస్టరీని మొత్తం రాయడానికి అతీఫ్ అనే అతన్ని కోర్ట్ హిస్టోరియన్ అపాయింట్ చేసి క్రీస్తు శకము 632 నుంచి అక్బర్ కాలం వరకు హిస్టరీని రాయమన్నాడు. 630-40 ప్రాంతం నుంచి మొత్తం అక్బర్ పీరియడ్ దాకా రాయమన్నాడు. అతను రాశాడు. అది కాకుండా అబుల్ ఫజల్ రాసినటువంటి అక్బర్ నామా ఐని అక్బరి కూడా ఉన్నది. ఆ తర్వాత జహాంగీర్ తుజికి జహాంగీరీ, అక్బర్ కొడుకు జహాంగీర్. ఈ అక్బర్ కాలంలో ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. ఈ యొక్క అబుల్ ఫజల్ రాసినవి కాకుండా ఎన్నో గ్రంథాలు వచ్చినాయి అక్బర్ హిస్టరీ తెలుపడానికి. అక్బర్ రిలేషన్స్ విత్ రాజపుత్స్, అక్బర్ రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, అక్బర్ రిలీజియస్ పాలసీ,
టాలరెంట్ పాలసీ, సెక్యులర్ పాలసీ, ఇవన్నిటి మీద ఎవడు దీనికి ఈ యొక్క అక్బర్కు రైజ్ చేస్తూ అబుల్ ఫజల్ ఎంతైతే రాశాడో, బదౌని అనే అతను అక్బర్ను ఎంత క్రిటిసైజ్ చేశాడంటే, అక్బర్ కాలంలో ఇస్లాం మతం మొత్తం కొట్టుకపోయింది, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వీడు పనిచేస్తున్నాడు అని చెప్పి బదౌని బాగా క్రిటిసైజ్ చేశాడు అక్బర్. ఎందుకంటే అక్బర్ సెక్యులర్గా మారాడు, దీని ఇలా ఆయన కొత్త మతాన్ని పెట్టాడు, అంటే ఇస్లాంనంత వైండ్ అప్ చేసిండు వీడు, ఇస్లాం లేకుండా చేస్తున్నాడు. భారతదేశంలో మొఘల్ చక్రవర్తి రాజపుత్రులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, రాజపుత్రులు సత్సంబంధాలు ఉంటున్నాయి, ఇస్లాం లేకుండా చేస్తున్నాడు అని దీన్ని ఇలా కొత్త మతాన్ని పెట్టాడని చెప్పి బదౌని హెరిటిక్స్, ఆడు మత వ్యతిరేకి అని చెప్పి రాశాడు బదౌని అనే హిస్టోరియన్. సో ఆ విధంగా బదౌని రచనలు. అబుల్ ఫజల్ అయితే బాగా ఐడియల్ కింగ్ అన్నాడు, పీస్ అండ్ ప్రాస్పారిటీ ఉందన్నాడు అక్బర్ కాలంలో, పీస్ అండ్ ప్రాస్పారిటీ ఉన్నది అక్బర్కి, ఐడియల్ కింగ్, ఇంత మంచి కింగ్ లేడు అన్నాడు. ఎవరు? అబుల్ ఫజల్. అక్బర్ నామా అంత గొప్పగా పొగిడాడు. అక్బర్ పీరియడు మరి రాజ్యం మొత్తం అంత పెద్ద విశాలమైన సామ్రాజ్యాన్ని తన కిందికి తీసుకురావటం కాకుండా పీస్ అండ్ ఎకనామిక్ పీస్ అండ్ ప్రాస్పారిటీ వృద్ధి చెందింది అక్బర్ కాలంలో అని చెప్పి రాశాడు. ఎవడు? అబుల్ ఫజల్. స్టోరీ ఆఫ్ ది అక్బర్ నామాలు. ఐని అక్బర్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నిక్స్ గురించి, ఎకానమీ గురించి, అకౌంట్స్ గురించి రాశాడు ఐని అక్బర్లో. సో ఈ విధంగా పరస్పర వ్యతిరేక ఐని అబుల్ ఫజల్ ప్రైజ్ చేస్తూ రాస్తే, బదౌని అంతే మొత్తంలో అక్బర్ను క్రిటిసైజ్ చేశారు. అక్బర్ యొక్క రిలీజియస్ పాలసీ మొత్తం ఇస్లాము చుట్టివేయబడుతుంది, ఇస్లాం లేకుండా పోతుంది అక్బర్ వల్ల అని చెప్పి ఇతను పాయింట్అవుట్ చేసినాడు. క్రైడ్, అరిచాడు. ఎవడు? బదౌని. హెరిటిక్స్ అని పేరు పెట్టాడు, ఈ మత విద్రోహి అని పేరు పెట్టాడు అక్బర్. సో ఈ విధంగా మనకు మెమరీస్ కాకుండా క్రానికల్స్, తూజికి జాంగీర్, మరి షాజహాన్ పీరియడ్లో కూడా షాజహాన్ బాదుషా నామా రాయబడి, ఆ విధంగా షాజహాన్ పీరియడ్ పీక్ స్టేజ్కి వచ్చిందట. అక్బర్ పీరియడ్లో వేసినటువంటి యొక్క పునాదులన్నీ షాజహాన్ పీరియడ్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నీ కూడా, కళలు అన్నీ కూడా షాజహాన్ పీరియడ్లో తాజ్మహల్ కట్టబడింది. అక్బర్ పీరియడ్లో ఆగ్రా ఫోర్టు, ఫతేపూర్ సిక్రీ ఇవన్నీ వచ్చినాయి. ఆగ్రా వీళ్ళ యొక్క మొఘల్స్ యొక్క హెడ్ క్వార్టర్. ఎందుకంటే ఢిల్లీ సుల్తానులు వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు ముస్లిమ్సే అయినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం మత అంటే వాళ్ళు నుంచి వీళ్ళు మొఘల్స్ లాక్కున్నారు కాబట్టి సింహాసనాన్ని, వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారని వీళ్ళు కొత్త క్యాపిటల్ని ఎంచుకున్నారు, అది ఆగ్రా నుంచి పరిపాలించారు. ఆ తర్వాత నెమ్మదిగా షాజహాన్ పీరియడ్లో అది ఢిల్లీకి షిఫ్ట్ చేయబడింది, రెడ్ ఫోర్ట్ కట్టిన తర్వాత. అక్బర్ కాలంలోనే ఆగ్రా ఫోర్ట్ ఉన్నది, అంతేకాకుండా ఫతేపూర్ సిక్రీ ఉన్నది. షాజహాన్ కూడా అతని యొక్క భార్య యొక్క మెమోరియల్ తాజ్మహల్ను ఆగ్రాలో కట్టాడు. కానీ హెడ్ క్వార్టర్ని షిఫ్ట్ చేస్తూ రెడ్ ఫోర్ట్ కట్టి ఆ హెడ్ క్వార్టర్ని షిఫ్ట్ చేశాడు. హుమాయూన్ యొక్క టోంబ్ కూడా ఢిల్లీలో ఉంది. ఆ యొక్క స్మారక టోంబ్ యొక్క మార్గంలోని ఆ విధంగా తాజ్మహల్ను కూడా అలాంటి
పెద్ద పాలరాతి కట్టడం, అంటే హుమాయూన్ టోంబ్ మామూలు స్టోన్ కానీ అలాంటిదే అతని యొక్క వైఫ్ మెమొరీకి తాజ్ మహల్ను ఆగ్రాలో పెట్టాడు. అంటే దానికి ఆగ్రాలో కట్టిన తాజ్ మహల్కు మార్గదర్శకం ఏంటంటే హుమాయూన్ టోంబ్ పెట్టి ఢిల్లీలో ఉన్న హుమాయూన్ టోంబ్ మోడల్. ఆ మోడల్ ఈ మోడల్ ఒక తీరుగా ఉంటుంది దాదాపు. ఇదో పాలరాతితో ఉంటుంది, అదో మామూలు స్టోన్తో ఉంటుంది. రెడ్ స్టాండ్ స్టోన్ యూజ్ చేసినాడు రెడ్ ఫోర్ట్లో. అప్పటి షాజహాన్ పీరియడ్లో రెడ్ ఫోర్ట్ ఢిల్లీ క్యాపిటల్ అయింది. ఇంకా అది కాకుండా షాజహాన్ పీరియడ్లో ఇంకా ఏం కట్టబడిందంటే పెద్ద జమా మసీద్ పెద్దది కట్టబడింది. జమా మసీద్. ఇవి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వచ్చినటువంటి మార్పులు. మరి ఇది కాకుండా క్యాపిటల్ రెడ్ ఫోర్ట్ క్యాపిటల్ అయింది. సో తర్వాత ఈ ఔరంగజేబు వచ్చినాడు. ఔరంగజేబు పీరియడ్లో చూసినటువంటి యొక్క మత కలహాల గురించి ఒక హిస్టోరియన్ రాసినాడు. అతని యొక్క కొట్లాట, వారసత్వ కొట్లాటల గురించి డీటెయిల్గా రాసినారు. ఫారినర్ ఐ విట్నెస్ చూసినటువంటి వాడు రాసినాడు. ఔరంగజేబు ఎలా పెద్ద బ్రదర్ను ఎట్లయితే చంపించాడో, సింహాసనానికి అడ్డొస్తున్నాడని బ్రదర్స్ అందరినీ ఎలిమినేట్ చేసి అతను సింహాసనాన్ని పట్టుకున్నాడు. షాజహాన్ను నిర్బంధించాడు, కారాగారంలో పెట్టాడు. సో ఇది ఔరంగజేబు సక్సెసివ్ వార్స్ గురించి కూడా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సో ఇవి మొఘల్ చరిత్రకు రాయడానికి. తర్వాత ఔరంగజేబు కాలంలో ఆలంగిరి నామా అనేటువంటి బుక్ వచ్చింది. అతని యొక్క 10 సంవత్సరాల కాలం యొక్క చరిత్ర. ఆ తర్వాత అతను ఇంకా హిస్టరీ రాయొద్దు అని చెప్పి బ్యాన్ చేసినాడు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ వ్యక్తులు BMCN అని మిగతా వ్యక్తులు కొందరు రాసినారు. ఆ గ్రంథాల ద్వారా ఔరంగజేబు హిస్టరీ, ఔరంగజేబు దక్కన్ పాలసీ, దక్కన్లో ఏ విధంగా వాళ్ళు బీజాపూర్ను, గోల్కొండను ఆక్రమించాడు, మరి మరతాసు సంబంధాలు, ఈ యొక్క ఔరంగజేబు యొక్క రిలీజియస్ పాలసీ, ఇంటాలరెంట్ పాలసీ, మరి శివాజీతో మరతాస్తో ఎలా పెట్టుకున్నాడు, అవి గెరిల్లా వారు ఎలా మారినాయి, ఈ దక్కన్ అల్సర్గా ఎలా మారింది, ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినటువంటి హిస్టోరియన్స్ ప్యాటర్నైజ్ చేయకపోయినా కూడా ఇవన్నీ విషయాలు రాశారు. సో అవన్నీ కూడా ఔరంగజేబు కాలాన్ని, ఆలంగిరి నామా కాలాన్ని గురించి చెప్పబడుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయంటే ఈ యొక్క మిడివల్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇన్సా అంటే ఈ యొక్క ఆర్డర్స్, రాయల్ ఆర్డర్స్. దివానీ ఇన్సా అంటే దివానీ నుంచి మరి ఇవి ఇన్సా అంటే ఇంటర్ప్రిటేషన్స్, అంటే సొంతగా క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ తోటి వచ్చినటువంటి గ్రంథాలు. ఇన్సా అంటే క్రియేటివ్ ఇంటర్ప్రిటేటివ్ గ్రంథాలు. అవి అల్బెరిని అలా రాశాడు. అమీర్ ఖుస్రూ కూడా. అల్బెరిని ఎవరెమ్మడు వచ్చినాడు అంటే గజనీ మొహమ్మద్ అమ్మడు వచ్చినాడు అల్బెరిని. అండ్ అమీర్ ఖుస్రూ పీరియడ్లో ఇది అతను కూడా యొక్క రాశాడు. ఏం రాశాడు? ఈ ఒక ఇంటర్ప్రిటేషన్, న్యూ ఇంటర్ప్రిటేషన్, కాన్వర్జేషన్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా, అంటే లెటర్స్, కరస్పాండింగ్ లెటర్స్ బిట్వీన్ ది కింగ్ అండ్ అదర్ లోయర్ ఆఫీసర్స్. ఇవి హైయర్ ఆర్డర్స్, ఇన్సా ఆర్డర్స్. దీన్ని దస్తూరి
అమల్ అని అంటారు కూడా, రాయల్ ఆర్డర్స్, దస్తూరి అమల్, ఇన్సా, కరస్పాండింగ్ లెటర్స్, ప్రైవేట్ కరస్పాండింగ్ లెటర్స్. ఇవి కాకుండా, ఇన్సాలు కాకుండా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏంటంటే రాజు ఫర్మాన్స్ ఇష్యూ చేస్తుంటాడు. ఫర్మాన్స్ కాకుండా రాజు ఆర్డర్ మీద మినిస్టర్ ఇష్యూ చేసే ఆర్డర్స్, వాటికి ఒక సపరేట్ పేరు ఉంది. వాటి మినిస్టర్ ఇష్యూ అనేది రాజు ఆర్డర్ మీద మినిస్టర్ ఇష్యూ చేస్తాడు ఆర్డర్, ఫర్మాన్, దాన్ని అవి ఉంటాయి. అది కాకుండా దివానీ ఇన్సా అఫీషియల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఒక సెంటర్ నుంచి ప్రావిన్సెస్కు మరి డిస్ట్రిక్ట్స్కు కరస్పాండింగ్ లెటర్స్ పోయేటువంటి యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ను, అఫీషియల్ ఆర్డర్స్ను, రాయల్ ఆర్డర్స్ను పంపించేటువంటి ఒక కేంద్రం. ఆ కేంద్రం నుంచే కరస్పాండింగ్ లెటర్స్ పోతాయి ప్రొవిన్షియల్ గవర్నర్స్ కానీ మరి లోయర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ. దాన్ని దివానీ ఇన్సా అంటారు. సెంట్రల్ కేంద్ర కార్యాగారం, ఇది డాక్యుమెంట్స్ ముద్రించే కార్యాగారం నుంచి డాక్యుమెంట్స్ అన్ని వివిధ రూలర్స్కు, గవర్నర్స్కు, మినిస్టర్స్కు, ఆఫీసర్స్కు చేరుతుంటాయి. దాన్ని దివానీ ఇన్సా అనే కేంద్ర కార్యాలయం, కేంద్ర డాక్యుమెంటరీ కార్యాలయం అంటారు. ఆ విధంగా డాక్యుమెంట్స్ పంపబడతాయి. లోకల్ లెవెల్ పంపబడతాయి. డిస్ట్రిక్ట్ నుంచి, ప్రావిన్స్ నుంచి స్టేట్, సెంట్రల్ నుంచి ప్రావిన్సెస్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి మరియు విలేజెస్ ఏరియాకు డాక్యుమెంట్స్ ఒక అలా అంచెలంచెలుగా డాక్యుమెంట్స్ పంపబడతాయి. అది ఏమంటారంటే ఆఫీసును దివానీ ఇన్సా, సెంట్రల్ కేంద్ర డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే, రాయల్ ఆర్డర్స్ ప్రిపేర్ చేసే కేంద్ర కార్యాలయం, అది దివానీ ఇన్సా అంటారు. మరి అది కాకుండా ఇంకా గ్రంథాలు ఏంటంటే మిడివల్ హిస్టరీ, సూఫీ సెయింట్స్, షేక్ సలీం చిష్తి, ఈ యొక్క షేక్ షాబుద్దీన్, జకారియా. సో ఈ విధంగా వివిధ సూఫీ ఆర్డర్స్ ఉన్నాయి మన ఇండియాలో. సూఫీ ఆర్డర్, చిష్తి ఆర్డర్ అని, జకారియా ఆర్డర్ అని, ఈ యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో ఈ యొక్క వివిధ సూఫీ సెయింట్ ఆర్డర్స్, సంఘాలు ఉన్నాయి. సంఘాల నుంచి వచ్చినటువంటి యొక్క రచనలు, సూఫీ సెయింట్స్ యొక్క రచనలు. సూఫీ సెయింట్స్ ఎక్కువ రచనలు దేని మీద చేస్తారు? రాజుల మీద కాకుండా ప్రజలు ఎలా మమేకమవుతారు, ప్రజలను ఎట్లా మమేకం చేసుకోవాలి, ఇస్లాంలోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, వివిధ పద్ధతుల ద్వారా వాళ్ళతో మింగిల్ అవుతూ, వాళ్ళతో ఆ ప్రజలతో కలిసి ఉంటూ, ప్రజల యొక్క డిసీజెస్ను మాన్పుతూ, ప్రజల భాషలో వాళ్ళకు కలిసి ఉండటం, అంటరాని హిందూయిజం అంటరానితనం ఉండే అంటరానితనాన్ని లేకుండా కలుపుగోలుగా ఉంటూ దర్గాస్ అంటారు వీటిని. సూఫీ సెయింట్స్ ఉన్నటువంటి ప్లేసులు దర్గా. అందుకనే దర్గా యొక్క పీర్ల పండుగ హిందువులే చేస్తారు. అంటే వీళ్ళు అవుట్స్కట్స్లో నివసిస్తారు. ఎవరు? ఈ సూఫీ సెయింట్స్. ఆ సూఫీ సెయింట్స్ అవుట్స్కట్స్లో, ఏది అవుట్స్కట్స్లో ఎవరు, హిందూ సొసైటీ అవుట్స్కట్స్లో ఎవరు నివసిస్తారంటే అంటరాని వాళ్ళు నివసిస్తారు ఎక్కువగా. సో అంటరాని వాళ్ళ మధ్యలో ఈ యొక్క సూఫీ సెయింట్స్ నివసిస్తూ వాళ్ళని ఇస్లాంలోకి అట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళతో మమేకమై వాళ్ళను ఆ మతంలో చేర్చుకున్నారు. బలవంతంగా కాదు, వాళ్ళంతలో వాళ్ళే. ఆ విధంగా ఈ యొక్క ఇప్పుడు మరి విలేజ్లలో దర్గా పీర్ల పండుగ అనేది హిందువులే చేస్తారు ఎక్కువగా. ముస్లింలు ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అదప్ప
హిందువులే ఆ పీర్ల పండుగ చేస్తారంటే ముస్లింల యొక్క ఏమంటారు సూఫీ సెయింట్స్ జరగాలన్నట్టు. సూఫీ సెయింట్స్ వాళ్ళ యొక్క లోయర్ ఆర్డర్స్, లోయర్ క్లాస్ పీపుల్స్ దగ్గరగా ఉంటూ వాళ్ళతోటి సన్నిహితంగా ఉండి వాళ్ళకు వచ్చినటువంటి జబ్బులను వాళ్ళ హెర్బల్ మెడిసిన్ తోటి క్యూర్ చేస్తూ వాళ్ళను సంస్కరించే అటువంటి సంస్కరించే అటువంటి కల్చర్ నేర్పించే, సంస్కరించి బాధలను వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేటువంటి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి సూఫీ సెయింట్స్ను హిందువులు ఎక్కువ మంది ఆకర్షితులై హిందువులే సూఫీ సెయింట్స్ యొక్క పీర్ల పండుగను చేస్తున్నారు. ఇది సూఫీ సెయింట్స్ యొక్క రచనల ద్వారా లవ్ డివోషన్ టు గాడ్ ఈజ్ ఎనఫ్ అని అన్నారు సూఫీ. అలా వర్గభేదాలు, వర్ణభేదాలు లేవు. ఏది ఇస్లాంలో, సూఫిజంలో అందరూ ఒకటే. ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్రొఫెట్ అని చెప్తారు వాళ్ళు. సో అలాంటి యొక్క తారతమ్యం లేని యొక్క రిలీజన్ సూఫీ యొక్క రచనలు, సూఫీ సెయింట్స్ యొక్క రచనలతోటి అట్రాక్ట్ అయ్యారు మన యొక్క ప్రజలు. సో ఇవి సూఫీ సెయింట్స్ రచనలది ఇంకొక ఆధారం. అది కాకుండా ఇంకొక ఆధారం ఏంటంటే మిడివల్ హిస్టరీ రాయడానికి ఫారిన్ అకౌంట్స్, విదేశీయ రచనల్లో మొట్టమొదటి వాడు ఎవడంటే అల్-మసూది. వాడు మొట్టమొదటి విదేశీయుడు, ఢిల్లీ సుల్తాన్ కాలంలో వచ్చినటువంటి వాడు అల్-మసూది రచన. తర్వాత ఇబన్ బటూటా వచ్చినాడు. ఇబన్ బటూటా రచనలు, ఇబన్ బటూటా ట్రావెలర్, గ్రేట్ ట్రావెలర్, ఇబన్ ముస్లిం, అల్-మసూది, ఇబన్ బటూటా, జియావుద్దీన్ ఇబన్ బటూటా, ఇంకా ఈ ఫారిన్ ట్రావెలర్స్లో ఇంకా ఇబన్ బటూటా, తర్వాత అబ్దుల్ రజాక్, ఇలాంటి ముస్లిం వాళ్ళు ట్రావెలర్స్గా వచ్చి భారతదేశం యొక్క స్థితిగతులు, భారతదేశాన్ని గురించి రాశారు అవి గ్రంథాలు. అవి కాకుండా ఇంకా ఎవరంటే ఢిల్లీ సుల్తానేట్ కాలంలో వచ్చినటువంటి అమీర్ ఖుస్రూ, అల్బెరిని రచనలు, మరి ఇంకా ఢిల్లీ సుల్తాన్ మొఘల్ కాలంలో వచ్చినటువంటి యొక్క విదేశీయులు థామస్ రో అనేవాడు జహాంగీర్ కోర్టుకు యూరోపియన్ ఇంగ్లీష్ వాడు పర్మిషన్ కోసం పోర్టు ఇంగ్లీష్ వాళ్ళు పోర్టు ఏర్పాటు చేస్తూ జహాంగీర్ పర్మిషన్ కోసం థామస్ రో. ఈ విధంగా ఫారిన్ ట్రావెలర్స్, ముస్లిం ట్రావెలర్స్, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ట్రావెలర్స్ అంటే యూరోపియన్ ట్రావెలర్స్ కూడా వచ్చినారు. యూరోపియన్ ట్రావెలర్ థామస్ రో, కెప్టెన్ అకెన్స్ మొదలు వచ్చాడు. తర్వాత థామస్ రో మొదలు వచ్చి జహాంగీర్ కోర్టుకు వచ్చి పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క ట్రేడింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫారెన్ విజిటర్స్ వచ్చి ఈ యొక్క మొఘల్ కాలంలో మొఘల్ యొక్క కోర్టులో పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క కర్మాగారాలను, ట్రేడింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే లోకల్ రాజాలతోటి పర్మిషన్ తీసుకొని, అదే చూడండి చెన్నైలో దామెర్ల మరి రాజు, ఆ చెన్నైలో ఉన్నటువంటి దామెర్ల రాజు తోటి పర్మిషన్ తీసుకొని అక్కడ ఒక మద్రాస్ కోర్టును పొందారు. సో ఈ విధంగా మరి వాస్కోడి గామా మొట్టమొదటి భారతదేశాన్ని సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి రూట్ కనుగొన్నాడు. అట్లా కొలంబస్ అమెరికా రూట్ కనుగొన్నాడు. ఆ విధంగా జాగ్రఫికల్ డిస్కవరీస్, రూట్స్ వచ్చినాయి. ఆ విధంగా వర్తక వ్యాపారం ఎక్కువైపోయి మరి ఈ విధంగా
రచనలు ఈ ఫారిన్ ట్రావెలర్స్ వచ్చినారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు వచ్చారంటే విజయనగర కాలంలో మరి మొఘల్ కాలంలో కూడా ఇది ఈ యొక్క మరి ఔరంగజేబు కాలంలో కూడా ఒక ఫిజిషియన్ వచ్చాడు. ఔరంగజేబు కోర్టులో ఉన్నాడు. అతను ఔరంగజేబు కాలంలో జరిగినటువంటి వారసత్వ యుద్ధాల గురించి డీటెయిల్గా రాశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏమంటే ఈ యొక్క రీజనల్లో ఈ బహుమనీ కింగ్డంలో వచ్చినటువంటి ఒక ట్రావెలర్స్ మరి బహుమనీ కింగ్డమ్ గురించి వచ్చినటువంటి వాళ్ళు యాత్రికులు, అదేవిధంగా నికోలాయ్ కోంటి అనేటువంటి ఫారిన్ ట్రావెలర్, వెనిస్ యాత్రికుడు తోడు ఈ యొక్క గోల్కొండకు వచ్చినటువంటి మికాయ్ గోల్కొండ డైమండ్స్ గురించి, అంతేకాకుండా కృష్ణదేవరాయ విజయనగర పీరియడ్ బహుమనీ పీరియడ్లో వచ్చినటువంటి వివిధ ఫారిన్ ట్రావెలర్స్ భారతదేశం యొక్క సిరి సంపదల గురించి, భారతదేశంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఎకనామిక్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ గురించి అందరూ ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క హిస్టరీస్ ఏమి హిస్టరీ అంటే ఈ యొక్క స్టడీస్ డాక్యుమెంట్స్ ఉపయోగపడ్డాయి. ఇంకా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మొఘల్ కాలంలో ఉండబడినటువంటి పార్సీ రచనలు, పర్షియన్ డాక్యుమెంట్స్, అరబిక్ డాక్యుమెంట్స్, ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఉన్నటువంటి అరబిక్ డాక్యుమెంట్స్, తర్వాత మరతాస్ కాలంలో శివాజీ కాలంలో పీష్వాస్ మహారాష్ట్ర లాంగ్వేజ్లో రిజర్వ్ చేయబడ్డ డాక్యుమెంట్స్, బహుమనీ కాలంలో ప్రిజర్వ్ చేయబడ్డ డాక్యుమెంట్స్, విజయనగర కాలంలో అముక్తమాల్యద రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయ గ్రంథము, తర్వాత ఇంకా ఎవరు కలహాన్ని రాజతరంగిని కాశ్మీరీ హిస్టరీ తెలిపేటువంటి రాజధాని లోకల్ హిస్టరీస్, రీజనల్ హిస్టరీస్, ఇంకా నిజాం పీరియడ్లో నిజాం డాక్యుమెంట్స్, నిజాం రిలేషన్ బిట్వీన్ నిజాం అండ్ బ్రిటిష్ ఆర్ మొఘల్ డాక్యుమెంట్స్ కూడా ఈ యొక్క హిస్టరీని రాయడానికి ఉపయోగపడ్డాయి. ఈ స్టేట్ ఆర్కీవ్స్ భండాగార ఆ లోకల్ హిస్టరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని ప్రిజర్వ్ చేయబడ్డారు. ఎక్కడ ఆర్కియాలజికల్ సెంటర్లో ప్రిజర్వ్ చేయబడ్డాయి స్టేట్ ఆర్కీవ్స్. ఇక్కడ నిజాం రికార్డ్స్, మొఘల్ రికార్డ్స్ అని ఉన్నాయి. స్టేట్ ఆర్కీవ్స్ తార్నాక్ హైదరాబాద్. అట్లనే పూణేలో కూడా మహారాష్ట్ర డాక్యుమెంట్స్ ఉన్నాయి, బాంబేలో కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి, పీష్వాస్ డాక్యుమెంట్స్ పూణేలో. మరి మైసూర్ రూలర్స్ పీరియడ్లో మైసూర్ పీరియడ్ గురించి డాక్యుమెంట్స్, రాయల్ డాక్యుమెంట్స్, మరి ఇలాంటి యొక్క డాక్యుమెంట్స్ కూడా ఎవిడెన్సెస్గా రీజనల్ హిస్టరీ రాయడానికి ఎవిడెన్సెస్ పనికొస్తున్నాయి. సో ఈ విధంగా మరి రీజనల్ హిస్టరీ, రీజనల్ ఎవిడెన్సెస్, తర్వాత ఢిల్లీ సుల్తానేట్ ఎవిడెన్సెస్, మొఘల్ ఎవిడెన్సెస్, మొఘల్ కాలంలో రాయబడిన ఎవిడెన్స్, క్రానికల్స్, ఇన్సా దివాని ఇన్సా అనేటువంటి కాకుండా సూఫీ సెయింట్స్ రాసిన గ్రంథాలు, మరి మొఘలుల కాలంలో రాసిన క్రానికల్స్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో రాసినటువంటి క్రానికల్స్, మరి రీజనల్ హిస్టరీ అస్సాం లాంగ్వేజ్లో అస్సామీస్ రాసినారు, ఒరిస్సా లాంగ్వేజ్ ఒరియన్స్ రాసినారు. సో రీజనల్ హిస్టరీ ఒక రీజనల్ లాంగ్వేజ్లో ప్రిజర్వ్ చేయబడ్డటువంటి డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఎక్కడ అంటే
రాజస్థాన్లో ఉన్నటువంటి యొక్క రాజపుత్రుల యొక్క మేవార్ రాజు, జైపూర్ రాజు, రణతంబోర్, మేవార్, రణతంబోర్, ఈ యొక్క రాజపుత్రుల ఆస్థానంలో కూడా రాజపుత్రుల యొక్క వాళ్ళు భద్రపరిచిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చరిత్ర రచనకు, మిడివల్ హిస్టరీని పర్ఫెక్ట్గా రాయడానికి ఈ యొక్క లోకల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియాను రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఒక సోర్స్, ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటంటే అరబిక్ రచనలు, దాని అరబిక్ ట్రెడిషను, డెమోక్రటిక్ సెక్యులర్ ట్రెడిషన్ అరబిక్. పర్షియన్ ఏంటంటే డైనాస్టిక్ హిస్టరీ, డైనాస్టిక్ హిస్టరీ పర్షియన్. అరబిక్ హిస్టరీ ఏంటి అంటే పీపుల్స్ హిస్టరీ. పర్షియన్ హిస్టరీ కవరింగ్ ఫ్రమ్ ది ఎబో. అది పర్షియన్ హిస్టరీ యొక్క డాక్యుమెంట్స్. ఆ తర్వాత ఉన్నటువంటి ఏంటంటే ఢిల్లీ సుల్తానేట్ క్రానికల్స్, యావుద్దీన్ బరణి అనుకోండి. సో తారీఖీ ఫిరోజ్ షా రాసినటువంటిది, ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్ కవర్ చేస్తూ రాసినటువంటిది, అక్బర్ పీరియడ్ కవర్ చేస్తూ రాసినటువంటిది. ఈ యొక్క ఢిల్లీ సుల్తానేట్ క్రానికల్స్, మొఘల్ క్రానికల్స్ ట్రెడిషన్, మొఘల్ క్రానికల్స్ కంపేరిటివ్ ఢిల్లీ సుల్తానేట్ కన్నా మెరుగైనటువంటి, ఎందుకంటే దాంట్లో మొఘల్ క్రానికల్స్లో ఎక్కువగా రిలీజియన్ లేకుండా సెక్యులర్ బంధాలు రాయబడ్డాయి. అది అబుల్ ఫజల్ గ్రంథాలు, అక్బర్ నామా, ఐనీ అక్బరి మిగతాయి ఉన్నాయి. సో ఈ విధంగా మొఘల్ డాక్యుమెంట్స్ కాకుండా, క్రానికల్స్ కాకుండా ఇంకా ఏంటంటే మెమరీస్ పర్సనల్, అతని హిస్టరీని, అతని ఆటోబయోగ్రఫీని అతనే రాసుకున్నాడు. మొట్టమొదటి వాడు తారీఖీ ఫిరోజ్ షా జియావుద్దీన్ బరణి, ఫిరోజ్ షా తుగ్లక్ రాసుకున్నాడు. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ రాసుకున్న తర్వాత బాబర్ నామా, తుజికి బాబరి. ఆ తర్వాత గుల్బదన్ బేగం హుమాయూన్ నామా రాసింది. జహాంగీర్, తుజికి జహాంగీరి అంటారు, అతని ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. అక్బర్ కాలంలో కూడా గొప్ప విద్వాంసుడు. సో ఈ విధంగా మెమోరీస్, మరి హింసా లెటర్స్, కరస్పాండింగ్ లెటర్స్, అల్బెరిని, అమీర్ ఖుస్రూ లెటర్స్ కూడా డాక్యుమెంట్స్, లెటర్స్, రైటింగ్స్, కన్వర్జేషన్ ఆఫ్ సూఫీస్ రచనలు, అఫీషియల్ డాక్యుమెంట్స్, ఫారెన్ రైటింగ్స్, రీజనల్ హిస్టరీస్, రీజనల్ డాక్యుమెంట్స్, రీజనల్ హిస్టరీస్, ఇవన్నీ కూడా మిడివల్ హిస్టరీని రాయడానికి, ఢిల్లీ సుల్తానేట్ హిస్టరీ రాయడానికి అండ్ మొఘల్ పీరియడ్ గురించి రాయడానికి ఈ యొక్క సోర్సెస్ బాగా మనకు పనికొస్తాయి. కాబట్టి ఈ బేస్ మీదనే మనం మిడివల్ హిస్టరీని రాయగలుగుతున్నాం. సో ఈ విధంగా మరి హిస్టరీ రైటింగ్కు వివిధ సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ అన్ని కలిపి ఆ సోర్స్ బేస్ మీద రాసేదే మిడివల్ హిస్టరీ. దీంట్లో ఏ రీజనల్ హిస్టరీ వదిలిపెట్టొద్దు, రీజనల్ డాక్యుమెంట్స్ని వదిలిపెట్టొద్దు, విలేజ్ డాక్యుమెంట్స్ని వదిలిపెట్టొద్దు, ఎక్స్కవేషన్లో వచ్చిన డాక్యుమెంట్స్ని వదిలిపెట్టొద్దు. ఏ డాక్యుమెంట్స్ను కూడా
వదిలిపెట్టకుండా అన్ని కరెక్ట్గా అయిపోయిన తర్వాత, అన్ని డాక్యుమెంట్స్ కరెక్షన్ అన్ని అయిపోయిన తర్వాత ఈ యొక్క హిస్టరీని, మిడివల్ హిస్టరీని ఈ బేస్ మీద రీకన్స్ట్రక్ట్ చేస్తుంటారు. సో ఆ విధంగా మరి హిస్టారికల్ రైటింగ్స్కు వివిధ కారణాలు, వివిధ సోర్సెస్ నుంచి మిడివల్ హిస్టరీని రాయడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఎక్కువగా బాగా ఉపయోగపడ్డది ఫారెన్ క్రానికల్స్, ఫారెన్ రైటర్స్. ఎవరు ఫారెన్ రైటర్స్ అంటే ఈ ముఖ్యంగా నికోలాయ్ డి కోంటి, అబ్దుల్ రజాక్, విజయనగర పిల్లలు అబ్దుల్ రజాక్, నికోలాయ్ డి కోంటి, మరి ఇంకా ఎవడంటే గోల్కొండ మరి వెనిస్ యాత్రికుడు, పెద్ద డైమండ్స్ ఉన్నాయని రాసినాడు గోల్కొండలో. గోల్కొండ ఈజ్ ఫేమస్ ఫర్ డైమండ్స్ ట్రేడ్ అని రాసినాడు నికోలాయ్ డి కోంటి. సో ఈ విధంగా రీజనల్ హిస్టరీలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, పీష్వాస్ పూణేలో ఉన్న డాక్యుమెంట్స్, స్టేట్ ఆర్కీవ్స్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ యొక్క ప్రభావంతో మరి రీజనల్ హిస్టరీ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనం హిస్టరీని ఈరోజు ట్రెండ్స్ ఇన్ హిస్టరీ రైటింగ్, ఇలా ట్రెండ్స్ ఉన్నాయని చెప్పి ఇలా ఈ అన్ని ట్రెండ్స్ను, ఏది అరబిక్ ట్రెండ్స్ను, పర్షియన్ ట్రెండ్స్ను, క్రానికల్ ట్రెండ్స్ను, ఢిల్లీ సుల్తానేట్ క్రానికల్ ట్రెండ్స్ను, మరి మొఘల్ క్రానికల్స్ గురించి, మరి ఇన్సా ఇంటర్ప్రిటేషన్, క్రియేషన్ ఆఫ్ ది లిటరేచర్ గురించి, మరి అఫీషియల్ డాక్యుమెంట్స్, మరి అఫీషియల్ డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా ఏంటంటే సూఫీ సెయింట్స్ రైటర్స్, ఫారిన్ ట్రావెలర్స్ అకౌంట్స్, రీజనల్ హిస్టరీస్, రీజనల్ బేస్డ్ లైబ్రరీస్, హిస్టరీస్ ద్వారా రీజనల్ హిస్టరీస్ ఇవన్నీ కనిపెట్టి మనం హిస్టారికల్ రీజనల్ హిస్టరీస్ బేస్ మీద, లోకల్ హిస్టరీస్ బేస్ మీద మనం హిస్టరీ ఆఫ్ ది మిడివల్ ఇండియా గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకొని రాయడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా సోర్సెస్గా మనకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా హిస్టరీ ట్రెండ్స్ ఆఫ్ రైటింగ్ హిస్టరీ అనేది మారుతూ వస్తుంది. కాలానుగుణంగా ట్రెండ్స్ ఇన్ రైటింగ్ ఆఫ్ హిస్టరీ అనేది మారుతూ వస్తుంది. ఆ విధంగా ఫైనల్గా మిడివల్ పీరియడ్ యొక్క హిస్టరీని మరి ఫైనల్గా మరి ఈ బేసిస్, ఈ ఆధారాలతోటి ఈ 5-6 ఎన్ని, ఒకటేమో అరబిక్ రచనలు, పర్షియన్ రచనలు, ఆ తర్వాత ఢిల్లీ సుల్తానేట్ క్రానికల్స్, మొఘల్స్ క్రానికల్స్, 5వది మెమరీస్, 6వది ఇన్సాస్, 7వది సూఫీ సెయింట్స్, 8వది ఏంటంటే ఫారిన్ ట్రావెలర్స్ అకౌంట్స్, 9వది ఏంటంటే రీజనల్ హిస్టరీ డాక్యుమెంట్స్ బేస్డ్గా, ముఖ్యంగా రాజస్థాన్లో వివిధ మేవార్ రాజులు, జైపూర్ రాజులు, ఉదయపూర్ రాజులు. సో ఈ విధంగా రీజనల్ హిస్టరీలో ఉన్న డాక్యుమెంట్స్ తోటి మనం హిస్టరీని, మిడివల్ హిస్టరీని రాయగలుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ట్రెండ్స్ ఇన్ హిస్టరీ అనే ఫస్ట్ లెసన్ మనం ఈరోజు డిస్కస్ చేసాం.